30 named reactions. Okay na? And I'm doing this session keeping that in mind. So ఇది మీకు ఒక షార్ట్ నోట్స్ లాగా కూడా పనిచేయాలి. ఓకే, సో ఫర్ దాట్ రీజన్ నేను కొంచెం డిఫరెంట్ గా చేయడం జరిగింది, సో దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ అ నోట్స్, మళ్ళీ చదువుకోవడానికి ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియాక్షన్ ఇస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్ ఫస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా. ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆల్ఫా హైడ్రోజన్. మీరు తీసుకునే రియాక్షన్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ కి చేస్తాం. ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్ కి రియాక్షన్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ మీ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కి కానీ ఆల్ఫా హైడ్రోజన్ ఉంది, దెన్ ఇట్ క్యాన్ అండర్గో ఆల్డాల్ కండెన్సేషన్. అండ్ మనం తీసుకున్న రియేజెంట్ ఏదైతే ఉందో వీఆర్ టేకింగ్ అ బేస్. సో ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విత్ బేస్, అప్పుడు ఆల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది. అదే ఆల్డిహైడ్ కీటోన్ కాన్సన్ట్రేటెడ్ బేస్ తీసుకొని, కానీ ఆ ఆల్డిహైడ్ కీటోన్ కి మనకు అస్సలు ఆల్ఫా హైడ్రోజనే లేకపోతే అది జరిగే రియాక్షన్ క్యానిజారో రియాక్షన్. ప్రొడక్ట్స్ వేరు. ఆల్డాల్ కండెన్సేషన్ లో ప్రొడక్ట్స్ వేరు, క్యానిజారో కండెన్సేషన్ లో ప్రొడక్ట్స్ వేరు. ఆల్డాల్ కండెన్సేషన్ లో ఈజీగా ప్రొడక్ట్స్ ఎలా రాయాలో నేను మీకు చెప్తాను, బికాస్ కొంచెం ప్రొడక్ట్స్ రాయడం ఫాస్ట్ గా వస్తే మీకు ఆర్గానిక్ ఈజీ అవుతుంది. ఇచ్చిన ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ తీసుకోండి, దానికి ఎప్పుడైతే బేస్ తో ట్రీట్ చేస్తున్నామో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో బేస్ తో ట్రీట్ చేస్తున్నాం, ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఇస్ మై స్టార్టింగ్ రియాక్టెంట్, దెన్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా, సో నా ఫంక్షనల్ గ్రూప్ ఇది, దెన్ ఇమీడియట్ నెక్స్ట్ కార్బన్ నే ఆల్ఫా కార్బన్ అని పిలుస్తాం. ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్స్ అని పిలుస్తాం. సో బేస్ ఇచ్చాడు, ఆల్డిహైడ్ కీటోన్ ఇస్ దేర్ అండ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఎలా రాయాలి అంటే గుర్తుంచుకోండి, ఆల్డాల్ కండెన్సేషన్ లో వచ్చే ప్రొడక్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఏంటది? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. దానికి మీరు ఏం చేయాలి అంటే తీసుకున్న దానికి ఫస్ట్ ఈ మాలిక్యూల్ ని యాజ్ ఇట్ ఇస్ గా అలాగే రాయండి. సో ఐఎమ్ రైటింగ్ ఫర్ యూ హియర్. సో CH3 డబల్ బాండ్, ఇది కార్బన్ కదా, దాని యాజ్ ఇట్ ఇస్ గా అలాగే రాయండి. ఇది రెండు మాలిక్యూల్స్ తీసుకోండి. ఆల్డాల్ కండెన్సేషన్ అయినా క్యానిజారో కండెన్సేషన్ అయినా ఎప్పుడైనా సరే విల్ బి టేకింగ్ 2 మాలిక్యూల్స్ అమ్మా. సో యాజ్ ఇట్ ఇస్ గా ఇంకో మాలిక్యూల్ ని ఇదే రాయండి. సో ఏమవుతుంది? డబల్ బాండ్ CH3. అవునా కాదా? సో CH3 డబల్ బాండ్ CH3 ఈ కాంపౌండ్ ది. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ ది ఇంకొక కాంపౌండ్ తీసుకోండి, ఇది ఒక కీటోన్ గ్రూప్, సేమ్ ఇంకొక కీటోన్ గ్రూప్ తీసుకోండి. సో వాట్ డు యూ హ్యావ్? సో CH3 COCH3, నెక్స్ట్ ఇంకొక COCH3 అండ్ యూ హ్యావ్ వన్ మోర్ CH3. దీన్ని ఇక్కడ రాయండి. మేడం 5 బాండ్స్ కదా, ఆగు ఆగు ఆగు. సేమ్ మాలిక్యూల్ రాసారా 2 టైమ్స్? ఓకే, రాసేసిన తరువాత ఇప్పుడు ఈ డబల్ బాండ్ ఓని OH కింద రాయండి. డబల్ బాండ్ ఓని OH కింద రాయండి. ఇప్పుడు 4 బాండ్ సాటిస్ఫైడా? ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉందా? సో వాటర్ మాలిక్యూల్ తీసేయండి. వాటర్ మాలిక్యూల్ తీస్తే ఏమొస్తుంది? డబల్ బాండ్. అదే మీ ఆన్సర్. అర్థమవుతుందా? సింపుల్. ప్రొడక్ట్స్ రాయడం అర్థమవుతుందా? ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక కీటోన్ ఇచ్చాడు, లెట్ ఇట్ బి CH3 డబల్ బాండ్ CH3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఉంది, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో కళ్ళు మూసుకొని రాయొచ్చు, ఇది ఆల్డాల్ కండెన్సేషన్. సో ఫస్ట్ 2 మాలిక్యూల్స్ రియాక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ 1 మాలిక్యూల్, ఇంకొక మాలిక్యూల్ ఉంది CH3 డబల్ బాండ్ CH3. అవునా? ఓకే, సో ఈ రెండాటిని కంబైన్ చేయడానికి ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ 1 కార్బన్. సో డబల్ బాండ్ ఇదొక కార్బన్, నెక్స్ట్ ఈ కార్బన్ కి ఒక O, ఒక CH3. సో ఈ కార్బన్ కి ఒక O, ఒక CH3, ఒక CH3. కరెక్ట్? సో రెండాటిని యాడ్ చేశాను, CH3 COCH3, CH3 COCH3. రెండాటిని యాడ్ చేయండి. చేసేసారా?
ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని బాండ్స్ వచ్చాయమ్మా 5 బాండ్స్ వచ్చాయి సో కన్వర్ట్ దిస్ ఇంటూ OH అప్పుడు ఇక్కడ OH ఇక్కడ హైడ్రోజన్ రెండు తీసేయండి విల్ గెట్ ఎ డబుల్ బాండ్ దట్స్ యువర్ ఆన్సర్ అదే మీ ఆన్సర్ అంతే సో మీకు వచ్చింది ఏంటి ఇప్పుడు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ దీన్నే ఈనోన్ అని పిలుస్తాం అర్థమైందా సింపుల్ దట్స్ ఇట్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ రియాక్షన్ ఆల్డోల్ కండెన్సేషన్ సో ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఇమీడియట్ గా మీరు మీ ఆన్సర్ రాసేయాలి నెక్స్ట్ క్యానిజారో రియాక్షన్ క్యానిజారో రియాక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా విల్ బి యూజింగ్ ద క్యానిజారో రియాక్షన్ ఫర్ when there is no alpha hydrogen అవునా కాదా సో ఆల్ఫా హైడ్రోజన్ లేనప్పుడు మనం యూజ్ చేసే రియాక్షనే క్యానిజారో రియాక్షన్ కరెక్ట్ సో ఈ క్యానిజారో రియాక్షన్ లో ఇక్కడ కూడా సేమ్ థింగ్ తీసుకున్న కాంపౌండ్ ఏంటి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ తీసుకోండి కానీ వాటికి ఆల్ఫా హైడ్రోజన్ లేదు అండ్ విత్ రెస్పెక్ట్ టు అ బేస్ అప్పుడు జరిగేదే క్యానిజారో రియాక్షన్ సపోజ్ నా దగ్గర ఇఫ్ యు సీ దిస్ బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ ఇక్కడ చూడండి ఇది మన ఆల్డిహైడ్ మాలిక్యూల్ ఇది నెక్స్ట్ ఆల్ఫా కార్బన్ దీని దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయా లేవు ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు అంటే ఇమీడియట్ గా మీకు మైండ్ లోకి రావాల్సింది ఏంటమ్మా క్యానిజారో రియాక్షన్ ఇక్కడ మన ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్ దానికి హైడ్రోజన్స్ ఉంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఓకే ఇప్పుడు చూడండి సో ఇందులోంచి క్యానిజారో నుంచి మనకి ఎప్పుడు 2 ప్రొడక్ట్స్ వస్తాయమ్మా ఒకటి ఆల్కహాల్ ఇంకొకటి కార్బాక్సిలిక్ యాసిడ్ సో ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎలా రాయాలి సో ఫస్ట్ మీకు ఇచ్చిన మాలిక్యూల్ క్యానిజారో తీసుకున్నా ఆల్డోల్ తీసుకున్నా 2 మాలిక్యూల్స్ తీసుకుంటాం సో ఫస్ట్ బెంజీన్ మాలిక్యూల్ కి C డబల్ బాండ్ H ఉందా సో ఒక మాలిక్యూల్ ని ఏం చేస్తారంటే దీన్ని OH కింద రాయండి కన్వర్ట్ ఇంటూ యాసిడ్ ఏం చేయొద్దు కన్వర్ట్ ఇట్ ఇంటూ యాసిడ్ ఓకే ఒక ప్రోడక్ట్ అయిపోయిందా సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి యాసిడ్ సెకండ్ ప్రోడక్ట్ ఇస్ ఆల్కహాల్ ఆల్కహాల్ కి ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే రాశారో అదే మాలిక్యూల్ ని ఇక్కడ రాస్తున్నా సో యాసిడ్ రాశారు కదా C డబల్ బాండ్ యాసిడ్ మాలిక్యూల్ ని అలాగే రాయండి యాసిడ్ మాలిక్యూల్ ని ఎలా రాస్తున్నారు డబల్ బాండ్ OH ఓకే యాసిడ్ రాసేసారా ఓకే ఇప్పుడు సెకండ్ ప్రొడక్ట్ కి ఈ CO గ్రూప్ ని కన్వర్ట్ ఇట్ ఇంటూ CH2 గ్రూప్ CO గ్రూప్ ని CH2 కింద కన్వర్ట్ చేయండి సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలమ్మా బెంజీన్ రింగ్ CH2OH దిస్ ఇస్ ద సెకండ్ ప్రొడక్ట్ అంతే గాట్ ఇట్ సో క్యానిజారో రియాక్షన్ ఏంటి సో ఆల్డోల్ కండెన్సేషన్ ఏంటమ్మా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ క్యానిజారో రియాక్షన్ నుంచి మీకు ఏమొస్తాయి 2 ప్రొడక్ట్స్ ఒకటి యాసిడ్ ఇంకొకటి ఆల్కహాల్ సో యాసిడ్ ఆల్కహాల్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన కాంపౌండ్ ఆల్డిహైడ్ ని డెఫినెట్లీ దీని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు సో ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసేది సో C డబుల్ బాండ్ H is aldehyde C double bond R is ketone C double bond OH is carboxylic acid సో ఇక్కడ OH రాసేసారా ఓకే ఇప్పుడు ఇదే గ్రూప్ మళ్ళీ రాయండి ఈ CO గ్రూప్ ని CH2 కింద కన్వర్ట్ చేయండి అంతే సో one is an acid one is an alcohol అంతే దిస్ ఇస్ క్యానిజారో రియాక్షన్ గాట్ ఇట్ దిస్ ఇస్ క్యానిజారో సో ప్రొడక్ట్స్ రాయడం రావాలి ప్రొడక్ట్స్ మీరు ఎంత క్విక్ గా రాస్తే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత త్వరగా రియాక్షన్స్ రాయగలుగుతారు మీరు ఒక రియాక్షన్ దగ్గర ఉండిపోయారంటే చాలా టైం పడుతుంది సో ఇలా డన్ సో దిస్ ఇస్ క్యానిజారో రియాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ నెక్స్ట్ థర్డ్ వన్ క్రాస్ క్యానిజారో ఇందాక మనం 2 సేమ్ మాలిక్యూల్స్ తీసుకున్నాం 2 బెంజాల్డిహైడ్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అలా కాకుండా 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకున్నారు అనుకుందాం క్రాస్ క్యానిజారోలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక రియాక్టెంట్ విల్ బి ఫార్మాల్డిహైడ్ అమ్మా ఫార్మాల్డిహైడ్ అంటే HCHO మాలిక్యూల్ జనరల్ గా తీసుకుంటాం సో బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ ఫార్మాల్డిహైడ్ రెండాట్లకి కూడా ఆల్ఫా హైడ్రోజన్ ఉండదు ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే
చూడండి బెంజాల్డిహైడ్ మాలిక్యూల్, ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్, అవునా? సో ఈ మాలిక్యూల్ ఏంటమ్మా, బెంజీన్ రింగ్ మీద సి డబల్ బాండ్ హెచ్. మీరు చేయాల్సిన పని ఏంటి, ఆల్డిహైడ్ మాలిక్యూల్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి. సో ఇక్కడ బెంజాల్డిహైడ్ ఉంది, ఇక్కడ HCHO ఉంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, దేన్ని యాసిడ్ కింద కన్వర్ట్ చేయాలి. అక్కడైతే రెండు సేమ్ మాలిక్యూల్స్, సో ప్రాబ్లం లేదు. సో రెండు డిఫరెంట్ రియాక్టెంట్స్ ఉన్నప్పుడు విచ్ రియాక్టెంట్ యూ మస్ట్ కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్, విచ్ రియాక్టెంట్ యూ మస్ట్ కన్వర్ట్ ఇంటూ యాసిడ్, అది అసలైంది. సో ఇక్కడ చూడండి బెంజాల్డిహైడ్, ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ ఉందా, మెకానిజం లో ఏం జరుగుతోందంటే ఇది నా ఆల్డిహైడ్ మాలిక్యూల్ అండ్ దిస్ ఇస్ మై ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్. క్రాస్ క్యానిజారోలో వన్ యూజువల్లీ ఇస్ ఫార్మాల్డిహైడ్, అవునా? ఫార్మాల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేయండి అమ్మా, ఫార్మాల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేయండి. మీకు రెండు ప్రొడక్ట్స్, ఒకటి యాసిడ్ ఒకటి ఆల్కహాల్. ఎవరిని యాసిడ్ కింద కన్వర్ట్ చేయాలి, ఫార్మాల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేయండి. ఆల్కహాల్ అంటే డెఫినెట్లీ రెడ్యూస్డ్ ప్రొడక్ట్, ఫార్మాల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేయండి. ఆక్సిడైజ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, అంటే ఏం చేయాలి, సి డబల్ బాండ్ హెచ్. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని OH కింద రాయండి. సో వచ్చిందా, HCOOH అయిపోయింది. నెక్స్ట్ సెకండ్, ఇంకొక మాలిక్యూల్ ని ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న మాలిక్యూల్ బెంజాల్డిహైడ్ మాలిక్యూల్, సి డబల్ బాండ్ హెచ్, అవునా? సో బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, హెచ్ ని OH కింద రాయండి, CO గ్రూప్ ని CH2 కింద రాయండి. సో బెంజీన్ రింగ్ మీద CH2OH, దట్స్ ఇట్. అవుతుందా, అర్థమవుతుందా? సో CH2OH, గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. థర్డ్ రియాక్షన్ క్రాస్ క్యానిజారో రియాక్షన్. క్రాస్ క్యానిజారో రియాక్షన్ మీకు ఇచ్చిన వాటిలో ఒక రియాక్టెంట్ పక్కాగా ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఫార్మాల్డిహైడ్ ని ఆక్సిడైజ్ చేసి కార్బాక్సిలిక్ యాసిడ్ కింద రాయండి. ఇంకొక రియాక్టెంట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసి ఆల్కహాల్ కింద రాయండి. సింపుల్, గాట్ ఇట్? ఎస్. సో నెక్స్ట్ వన్, సో ఇలా గుర్తుంచుకోండి ఏం చేయాలి రియాక్షన్ ని, సో దట్ మీరు ఈజీగా రాయగలుగుతారు ప్రొడక్ట్స్. సో ఈ టైంలో రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు మెకానిజంలు రాసుకుంటూ వెళ్తే టైం సరిపోదమ్మా. బెటర్ టు లెర్న్ హౌ టు రైట్ ద ప్రొడక్ట్స్, అందుకే ఈ సెషన్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్లైజన్ కండెన్సేషన్. క్లైజన్ కండెన్సేషన్ లో మనకు వచ్చే ప్రొడక్ట్ బీటా కీటో ఎస్టర్. ఏంటి, బీటా కీటో ఎస్టర్. సో బీటా కీటో ఎస్టర్స్ రావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ యూజ్ చేసే రియేజెంట్, మనకి ఎస్టర్ కి ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. సో ఇది మన ఎస్టర్ గ్రూప్, చూడండి RCOOR, అవునా? RCOOR. సో ఇది మన ఎస్టర్ గ్రూప్ తీసుకుంటే ఇది చూడండి, ఇది మన ఆల్ఫా కార్బన్, దానికి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎస్టర్ కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే ఈ రియాక్షన్ జరుగుతోంది. ఎస్టర్ కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే ఈ రియాక్షన్ జరుగుతోంది. సో ఫస్ట్ యు విల్ బి టేకింగ్ ద ఎస్టర్ విత్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇవి రెండు మాలిక్యూల్స్ కాస్త కండెన్స్ అయిపోతాయి. సో ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటాం, 2 మాలిక్యూల్స్ కండెన్స్ టుగెదర్. ఆల్డోల్ కండెన్సేషన్ ఎలా అయితే రెండు మాలిక్యూల్స్ ని కలిపేసామో సిమిలర్ గా రెండు మాలిక్యూల్స్ ని కలపండి. సో ఇది ఏమవుతుంది, ఇవి రెండు మాలిక్యూల్స్ తీసుకోండి, CH3 C డబల్ బాండ్ O C2H5 అండ్ ఇంకొక మాలిక్యూల్ CH3 C డబల్ బాండ్ O C2H5. ఈ రెండాటిని కండెన్స్ చేయండి. సో ఏమవుతుంది, CH3 C డబల్ బాండ్, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని CH3 C డబల్ బాండ్ O C2H5 ఉందా, దీన్ని రైట్ ఇట్ యాజ్ ఆల్కహాల్. ఎలా, C2H5OH కింద రాయండి. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీయండి. ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో దీన్ని C2H5OH కింద రాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, CH2 సేమ్ C డబల్ బాండ్ O C2H5. ఈ మధ్యలో పార్ట్ ఏంటమ్మా, C2H5.
అంతే. అర్థమైందా? దిస్ ఇస్ క్లైజెన్ కండెన్సేషన్. సో మీకు ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? బీటా కీటో ఎస్టర్. సో ఇది మన ఎస్టర్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. బీటా కార్బన్ మీద యు మస్ట్ హ్యావ్ డబుల్ బాండ్, అంటే కీటోన్ గ్రూప్ బీటా కార్బన్ మీద ఉండాలి. అప్పుడు మీకు వచ్చేది ఏంటమ్మా? యు విల్ బి గెటింగ్ బీటా కీటో ఎస్టర్. సో ఎస్టర్ కి అయితే ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే దెన్ ఇట్ కెన్ అండర్గో క్లైజెన్ కండెన్సేషన్. కానీ రియేజెంట్ చూసుకోండి, ఇక్కడ NaOC2H5 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. దీన్నే బేసిక్ కండిషన్ అని కూడా పిలుస్తాం, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్ రియాక్షన్ జరుగుతోంది అంటే రెండు మాలిక్యూల్స్ ని కలిపండి. సో రెండు మాలిక్యూల్స్ ని కలపాలి అంటే నాకు అడ్డుగా ఇక్కడ CH3 ఇక్కడ C2H5 వస్తుంది, అవునా? ఒక గ్రూప్ నుంచి OR, ఇంకో గ్రూప్ నుంచి H తీసేసి ఆల్కహాల్ ఫామ్ చేయండి, దెన్ దీన్ని దీనికి యాడ్ చేయండి, అంతే. గాట్ ఇట్? సో ఇది క్లైజెన్ కండెన్సేషన్. సింపుల్ గా ప్రొడక్ట్స్ రాయండి, ఓకే? నెక్స్ట్ పర్కిన్ రియాక్షన్. పర్కిన్ రియాక్షన్ నిన్న మ్యారథాన్ సెషన్ తీసుకున్నప్పుడు కూడా నేను పర్కిన్ రియాక్షన్ గురించి మెన్షన్ చేశాను. పర్కిన్ రియాక్షన్ లో ఏం ఫార్మ్ అవుతుంది అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. నిన్న మీకు ఇచ్చిన రియాక్షన్ లో సిన్నమిక్ యాసిడ్ ఇచ్చాను, ప్రొడక్ట్ గుర్తుందా లేదా? సిన్నమిక్ యాసిడ్ ఇచ్చాను, విచ్ ఇస్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇక్కడ రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే ఆరోమాటిక్ ఆల్డిహైడ్ యాసిడ్ ఎన్హైడ్రైడ్ తో రియాక్ట్ అవుతుంది. ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అంటే ఏంటమ్మా? బెంజీన్ రింగ్ కి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్, అవునా? సో ఆరోమాటిక్ ఆల్డిహైడ్, దాన్ని AR డబుల్ బాండ్ అని రాశాను, ఓకే? సో టర్మినల్ C డబుల్ బాండ్ H ఉంటే ఇందులో ప్రాబ్లం ఏముంది? దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్. ఇది ఎన్హైడ్రైడ్ గ్రూప్ RCOOCOR. సో RCO, సో CH3CO twice O, ఇదే కదా మన ఎన్హైడ్రైడ్ మాలిక్యూల్, ఓకే? సో ఇది ఎప్పుడైతే ఎన్హైడ్రైడ్ మాలిక్యూల్ తో రియాక్ట్ అవుతుందో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్, ఇక్కడ మీకు జరిగేది ఏంటి అంటే సింపుల్ గా రాయండి. ఇది AR యాస్టస్, ఏ రింగ్ ఉంటే ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది అనుకోండి, దాన్నే రాసుకోండి యాస్టస్, ఏముంటే అది. ఇక్కడ O ఉందా? ఇక్కడ డబల్ బాండ్ O ఉంది కదా, ఈ డబల్ బాండ్ ఓని తీసేయండి ఇక్కడ నుంచి, డబల్ బాండ్ ఓని తీసేయండి ఇక్కడ నుంచి, తీసేసి ఈ కార్బన్ ఇక్కడ జాయిన్ చేయండి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది? ఈ O మాత్రం తీసేయండి, ఓకేనా? ఈ ఓని ఇక్కడ తీసేయండి. సో వాట్ డు యూ హ్యావ్? దీన్ని H కింద రాయొచ్చు, ఓకే? సో యాడ్ దిస్ మాలిక్యూల్ C డబల్ బాండ్ O, ఈ కార్బన్ కి ఈ కార్బన్ జాయిన్ చేయండి. సో ఈ కార్బన్ కి R డబల్ బాండ్ O, ఈ గ్రూప్ ని OH కింద రాయండి, ప్లస్ ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఉండిపోయిందా, దీనికి O తగిలించండి. సో O తగిలించాలి అంటే ఓన్లీ వే ఏమవుతుంది? ఇక్కడ హైడ్రోజన్ తీసాను కదా, అది తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి, అంతే. నేను మీకు ఇది మళ్ళీ చెప్తున్నాను, రియాక్షన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం తీసుకునేవి ఏంటమ్మా? ఆరోమాటిక్ ఆల్డిహైడ్. సో లెట్ మీ రైట్, ఒక ఆరోమాటిక్ ఆల్డిహైడ్ రాయండి, బెంజీన్ రింగ్ C డబల్ బాండ్ H. దీన్ని ఒక ఎన్హైడ్రైడ్ తో రియాక్ట్ చేయండి. సో ఎన్హైడ్రైడ్ అంటే ROOR, ఓకే? ఎన్హైడ్రైడ్ తో రియాక్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ మాలిక్యూల్ యాస్టిస్ ఎలా ఉందో అలా రాసుకుని వెళ్ళండి. బెంజీన్ రింగ్ C అంటే జస్ట్ బాండ్ లైన్ ఫార్ములాలో రాస్తాను, బెంజీన్ రింగ్, దీనికి డబల్ బాండ్ అటాచ్ అయ్యింది, ఇక్కడ O రావాలి, O తీసేయండి, ఇక్కడ O తీసేయండి. దీన్ని ఈ కార్బన్ ని ఈ కార్బన్ తో జాయిన్ చేయండి. సో ఈ కార్బన్ తో జాయిన్ చేస్తే R డబల్ బాండ్ O, ఈ బ్రేక్ చేయండి, ఇక్కడ OH, ప్లస్ ఈ మాలిక్యూల్ యాస్టిస్ గా రాయండి. సో ఇక్కడ బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక O ఉంది కదా, సో ఈ ఓని ఇక్కడ రాయండి, OH డబల్ బాండ్, అంతే.
అర్థమవుతుందా? సో మీకు వచ్చింది ఏంటమ్మా, ఆల్ఫా బీటా అన్సాచ్, ఇది ఆల్ఫా ఇది బీటా, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది. అర్థమైందా? దిస్ ఇస్ పర్కిన్ రియాక్షన్. పర్కిన్ రియాక్షన్. నెక్స్ట్ ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్. ఇది నార్మల్ ఆల్కైల్ గ్రూప్ అయినా తీసుకోండి లేదా అరైల్ గ్రూప్ అయినా తీసుకోండి. సో ఎప్పుడైతే మనకి ఆర్ఎక్స్ అంటే మన హాలో ఆల్కేన్, హాలో ఆల్కేన్ ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ సో ఆర్ఎక్స్ ప్లస్ బెంజీన్ రింగ్ ఉంది, ఓకేనా? ఈ బెంజీన్ రింగ్ కి ఐఎమ్ యూజింగ్ ఎనహైడ్రస్ AlCl3 యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఈ ఆర్ గ్రూప్ వచ్చి దీన్ని నెత్తి మీద కూర్చోవడం, దీన్నే ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అని పిలుస్తాం. ఈ ఆర్ గ్రూప్ వచ్చి దీన్ని నెత్తి మీద కూర్చుంటే దీన్నే ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అని పిలుస్తాం. ఈ RCH3 అనుకోండి, అప్పుడు ఇక్కడ CH3 ఆన్ బెంజీన్ రింగ్ అంటే ఏమవుతుంది, అది టోలీన్. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్ టోలీన్. అర్థమైందా? సో RX plus benzene ring in presence of anhydrous AlCl3, it's a Lewis acid. So in presence of a Lewis acid, R వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. That's it, you will be getting a alkylated product. దీన్నే ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇక్కడ అసైల్ కాంపౌండ్ తీసుకున్నాం అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ రియాక్షన్, ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ అసైలేషన్. బెంజీన్ రింగ్ తీసుకోండి, ఇందాక ఆర్ఎక్స్ తీసుకున్నాను కదా, ఆర్ బెంజీన్ రింగ్ నెత్తి మీద రావడానికి ఆర్ తీసుకున్నా. ఇప్పుడు అసైల్ గ్రూప్ నెత్తి మీద రావాలి. సపోజ్ CH3COCl. సో అసైల్ గ్రూప్ ని నెత్తి మీద తీసుకున్నా. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా, ఈ గ్రూప్ అసైల్ గ్రూప్ వచ్చి బెంజీన్ నెత్తి మీద పెట్టండి. సో బెంజీన్ రింగ్ COCH. This is called as Friedel-Crafts acylation reaction. This is called as Friedel-Crafts acylation reaction. అర్థమవుతుందా? నెక్స్ట్ వుడ్స్ రియాక్షన్. మనకి ఇవి మొత్తం 3 రకాలమ్మా, వుడ్స్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్ అండ్ ఫిట్టిగ్ రియాక్షన్. సో ఇక్కడ యూజ్ చేసే రియేజెంట్ ఏంటి అంటే సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఏంటి రియేజెంట్? సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఏం జరుగుతుంది అంటే 2 ఆల్కైల్ హాలైడ్స్ తీసుకోండి, ఆర్ఎక్స్ ఆర్ఎక్స్, ఓకేనా? నేనేం తీసుకున్నా రియేజెంట్ సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇవి 2 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇవి కూడా 2 మాలిక్యూల్స్ కదా. సో +2 సోడియం రాస్తారా? ఇప్పుడు ఇక్కడ జరిగే సినిమా ఏంటి అంటే ఇది ఇలా ఎగిరిపోద్ది, 2NaX కింద ఎగిరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది, RR ప్లస్ 2NaX. RR అంటే ఏంటి, ఆల్కేన్ ప్లస్ 2NaX. ఇదే వుడ్స్ రియాక్షన్. ఇదే వుడ్స్ రియాక్షన్. సేమ్ రియాక్షన్ ఆర్ ప్లేస్ లో ఒక ఆరోమాటిక్ రింగ్ పెట్టారు, అప్పుడేం ఫార్మ్ అవుతుంది, +2NaX. ఇలా ఆర్ ప్లేస్ లో అరైల్ గ్రూప్ పెడితే దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిట్టిగ్ రియాక్షన్. ఏంటది? ఫిట్టిగ్ రియాక్షన్. మీకు మళ్ళీ విట్టిగ్ రియాక్షన్ ఒకటి వస్తుంది, అది వేరు. ఇది ఫిట్టిగ్ రియాక్షన్. సో ఇది వుడ్స్ రియాక్షన్, ఇది ఫిట్టిగ్ రియాక్షన్. ఇప్పుడు ఒకటి ఇది ఒకటి అది తీసుకుందాం. RX ప్లస్ 2Na ప్లస్ X, ఇక్కడ బెంజీన్ రింగ్ తీసుకోండి, 2NaX తీసేయండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బెంజీన్ రింగ్ మీద ఆర్ గ్రూప్. దీన్ని ఏమని పిలుస్తాం, వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వుడ్స్ రియాక్షన్, ఇది ఫిట్టిగ్ రియాక్షన్, ఇది వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. గాట్ ఇట్? అర్థమైందా? సో వుడ్స్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్.
సో నేను ఇక్కడ రాస్తున్నాను, ఇది వుడ్స్ రియాక్షన్, ఇది ఫిట్టిగ్ రియాక్షన్, ఇది వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్, ఇది వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. ఓకేనా? కొంచెం మంచిగా గీద్దాం. క్లియర్? ఆల్ రైట్. నెక్స్ట్ రియాక్షన్ వుడ్స్ ఫిట్టిగ్ చెప్పేశాను, ఫిట్టిగ్ రియాక్షన్ కూడా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ రియాక్షన్ కోల్బే రియాక్షన్. కోల్బే రియాక్షన్, కోల్బే రియాక్షన్ లో ఏమీ లేదు. మీరు ఏదైతే రియాక్టెంట్ మాలిక్యూల్ తీసుకుంటారో దానికి కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఆర్థో పొజిషన్ లో పెట్టండి. ఏం చేయాలి? రియాక్టెంట్ మాలిక్యూల్ కి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ని తీసుకొచ్చి ఆర్థో పొజిషన్ లో పెట్టడమే కోల్బే రియాక్షన్. మేడం నాకు ఎలా తెలుస్తుంది అది కోల్బే రియాక్షన్ అని? రియేజెంట్ చూసుకో. ఎప్పుడైతే ఒక బేస్ కార్బన్ డైఆక్సైడ్ అపాన్ హైడ్రాలిసిస్ CO2 అని చూస్తున్నారు, అండ్ దెర్ ఇస్ అన్ ఆల్కహాల్ గ్రూప్ హియర్. సో ఫినాల్ ఉంది, CO2 ఉంది, మైండ్ లోకి వచ్చేయాలి కోల్బేస్ రియాక్షన్. ఫినాల్ గ్రూప్ ఉంది, CO2 ఉంది, మైండ్ లోకి ఏం రావాలి? కోల్బేస్ రియాక్షన్. CO2 ఉందా? ఇమ్మీడియట్ గా దీనికి ఆర్థో పొజిషన్ అంటే ఇక్కడ లేదా ఇక్కడ ఏం చేయాలి? COOH గ్రూప్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ OH అనుకుంటే వాట్ షుడ్ యు రైట్? COOH అంతే. సో ఫినాల్ ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అపాన్ హైడ్రాలిసిస్ రియాక్షన్ జరుగుతుందో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అన్నది వచ్చి ఆర్థో పొజిషన్ లో కూర్చుంటుంది మన రియాక్టెంట్ మాలిక్యూల్ కి. దాన్నే కోల్బే రియాక్షన్ అని పిలుస్తాం. CO2H ఆన్ ఆర్థో పొజిషన్. గాట్ ఇట్? క్లియర్? సో CO2H group on ortho position ante. This is Kolbe reaction. Reagent చూసుకోండి, Kolbe reaction అప్లై చేసుకోండి. నెక్స్ట్ బెంజాయిన్ కండెన్సేషన్. బెంజాయిన్ కండెన్సేషన్ అంటే ఇక్కడ రెండు ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ తీసుకుని బెంజాయిన్ కింద చేస్తాం. ఓకే, సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CN. సో ఇప్పుడు రెండు ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ఉన్నాయా అంటే ఒక బెంజీన్ రింగ్ ఉంది, ఆరోమాటిక్ కాంపౌండ్ కదా. సో ఆల్డిహైడ్ తీసుకోండి, C≡H. కరెక్ట్? దీనికి ఇవి రెండు మాలిక్యూల్స్ ని ఫ్యూజ్ చేద్దాం. సో డబల్ బాండో ఇది ఇంకొక మాలిక్యూల్. సో దీస్ ఆర్ టూ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫార్మ్ అ బెంజాయిన్. బెంజాయిన్ ఎలా మేడం ఫార్మ్ చేస్తాము అంటే ఈ H గ్రూప్ ఉందా, ఈ రెండు తీసేసి ఈ కార్బన్ జాయిన్ చేయండి. సో బెంజీన్ రింగ్, డబల్ బాండో కార్బన్, ఇక్కడ ఏముంది డబల్ బాండో బెంజీన్ రింగ్ జాయిన్ చేసేసారా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ డబల్ బాండో గ్రూప్ ఉంది కదా, మనకి ఇక్కడ ఫార్మ్ అయ్యేది బెంజాయిన్. ఏం ఫార్మ్ అవుతుంది? బెంజాయిన్ ఫార్మ్ అవుతుంది. సో రైట్ దిస్ యాజ్ ఈ గ్రూప్ ని ఇక్కడ OH కింద రాయండి. సో ఏం ఫార్మ్ అవుతుంది ఇప్పుడు? బెంజీన్ రింగ్, డబల్ బాండో OH బెంజీన్. సో ఫార్మ్ అయిన ప్రొడక్ట్ ఏంటి ఇప్పుడు? బెంజాయిన్. ఫార్మ్ అయిన ప్రొడక్ట్ ఏంటి ఇప్పుడు? బెంజాయిన్. సో సింపుల్ గా రెండు మాలిక్యూల్స్ ని ఫ్యూజ్ చేయండి, రెండు ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ని ఫ్యూజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా రియేజెంట్. ఈ రియేజెంట్ ఉంటేనే ఫ్యూజ్ అవుతుంది. రియేజెంట్ CN- అయాన్ అపాన్ హైడ్రాలిసిస్ లేదా ఒక్కొక్కసారి ఇథనాల్ యూజ్ చేసాము అని చెప్తారు. సో CN- ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఇథనాల్ గనక యూజ్ చేస్తే ఈ రెండు మాలిక్యూల్స్ ని ఫ్యూజ్ చేయండి. ఫ్యూజ్ చేసి మధ్యలో C≡OH గ్రూప్ ని సబ్స్టిట్యూట్ చేయండి. C≡OH, దెన్ బెంజీన్ రింగ్ అగైన్. దీన్నే బెంజాయిన్ కండెన్సేషన్ అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ డిక్మెన్ కండెన్సేషన్. సో ఇక్కడ ఏంటి అంటే క్లైజన్ కండెన్సేషన్ ఇందాక చదివాం కదా, సిమిలర్ గా ఒకటే మాలిక్యూల్ లో అదే క్లైజన్ కండెన్సేషన్ జరిగితే, క్లైజన్ కండెన్సేషన్ లో రెండు మాలిక్యూల్స్ ని మనం కండెన్స్ చేసాం, కానీ ఇక్కడ ఒకటే మాలిక్యూల్ లో ఇంట్రా మాలిక్యులార్ కండెన్సేషన్.
సో ఇక్కడ ఏం చేస్తాము అంటే అక్కడ ఏం ఫార్మ్ అయ్యమ్మా క్లైజన్ కండెన్సేషన్ లో ఎస్టర్ కి ఎప్పుడైతే ఆల్ఫా హైడ్రోజన్ ఉందో బీటా కీటో ఎస్టర్స్ ఫార్మ్ అయ్యాయి అవునా. సో ఇక్కడ కూడా సైక్లిక్ బీటా కీటో ఎస్టర్స్ ఫార్మ్ అవుతాయి, సైక్లిక్ బీటా కీటో ఎస్టర్స్ ఫార్మ్ అవుతాయి. సో మీరు తీసుకుంటారు మీ ఎస్టర్ సి డబల్ బాండ్ ఓఆర్, సి డబల్ బాండ్ ఓఆర్, రెండు సెపరేట్ మాలిక్యూల్స్ లో కాదు ఒకటే మాలిక్యూల్ లో సి డబల్ బాండ్ ఓఆర్, సి డబల్ బాండ్ ఓఆర్. ఎప్పుడైతే దీన్ని ఒక బేస్ తో ట్రీట్ చేసి తర్వాత ఒక ఎసిడిక్ మీడియం H+ తో రియాక్షన్ చేస్తారో దీన్ని హ్యాపీగా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దీన్ని రింగ్ లాగా ఫామ్ చేయండి. కార్బన్ 1, కార్బన్ 2, కార్బన్ 3, కార్బన్ 4, కార్బన్ 5. ఓకేనా. సో దీన్ని ఇది ఇక్కడ జాయిన్ చేయండి. ఓకేనా. ఈ ఆర్ ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉందో దీన్ని తీసేయండి. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, దీన్ని మొత్తాన్ని బయటికి పంపించేయండి అంతే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యూ విల్ బి గెటింగ్ యువర్ సైక్లిక్ బీటా కీటో ఎస్టర్ అంతే, సైక్లిక్ బీటా కీటో ఎస్టర్. సో ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్. అలా కాకుండా ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది అనుకోండి, అప్పుడు 6 మెంబర్డ్ రింగ్. అలా కాకుండా దాని తర్వాత ఇంకో కార్బన్ దగ్గర ఉంది 7 మెంబర్డ్ రింగ్ అంతే. ఎన్ని కార్బన్ ఉంటే అన్ని కార్బన్స్ కి బాండ్ చేసి పడేయండి. సో సి డబల్ బాండ్ ఓఆర్. సో స్టార్ట్ విత్ ద ఎస్టర్ కార్బన్ అండ్ బాండ్ ఇట్ టు ద నెక్స్ట్ కార్బన్ ఆఫ్ ది అదర్ ఎస్టర్. సో రెండు కలిపేయండి, ROH తీసేయండి, మీకు ఫార్మ్ అయిందే ఈ డిక్మన్ కండెన్సేషన్. క్లియర్? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ రియాక్షన్. నెక్స్ట్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ క్రాష్ ఎఫెక్ట్. ఇది గుర్తుందా? మనకి మార్కోనికాఫ్ రూల్ ఆపోజిట్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. సో ఎప్పుడైతే ఆల్కేన్స్ ఉన్నాయో CH2 డబల్ బాండ్ CH3 అనే మాలిక్యూల్ ఉంటుందో దానికి HBr యాడ్ చేస్తున్నారు. నార్మల్ గా HBr యాడ్ చేస్తే మార్కోనికాఫ్ రూల్ అంటే ఏ కార్బన్ దగ్గర అయితే మోర్ హైడ్రోజన్స్ ఉంటాయో ఏంటి ఆ కార్బన్ దగ్గర హైడ్రోజన్ వచ్చి అటాక్ అవ్వడం, దట్ ఈస్ మార్కోనికాఫ్ రూల్. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయండి. సో ఏమవ్వాలి ఇక్కడ? ఇది మోర్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్, ఇక్కడ హైడ్రోజన్ వస్తే మార్కోనికాఫ్ రూల్. సో నేను ఇక్కడ ఏం చేయాలి? ఈ బాండ్ బ్రేక్ చేయండి, బ్రోమిన్ అండ్ హైడ్రోజన్. సో CH2Br, CH2, CH3. దిస్ ఇస్ ద యాంటీ మార్కోనికాఫ్ ప్రొడక్ట్. దీన్నే పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ క్రాష్ ఎఫెక్ట్ అంటాం. మాకెలా తెలుస్తోంది అది యాంటీ మార్కోనికాఫా మార్కోనికాఫా? HBRఏ కదా ఉంది. ఒకవేళ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సో ఇక్కడ మీకు పెరాక్సైడ్ ని కనుక ఇస్తే ఇమీడియట్ గా గుర్తెచ్చుకోండి, దట్ ఈస్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఏంటది? యాంటీ మార్కోనికాఫ్ రూల్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఎఫెక్ట్. ఓకే, పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ ద క్రాష్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ శాండ్మేయర్ రియాక్షన్. అసలు ఈ రియాక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే నన్ను అడగద్దు మరి. ఎప్పుడైతే aromatic amine compound అంటే లైక్ ఎనిలిన్ ఉంటుందో దానికి డయోజటైజేషన్ జరుగుతుందో, వాట్ డస్ ఇట్ ఫార్మ్? డయోజటైజేషన్ అంటే ఏంటమ్మా? సోడియం నైట్రైట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl. సో సోడియం నైట్రైట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl యాడ్ చేస్తే ఫస్ట్ జరిగేది డయోజటైజేషన్. డయోజటైజేషన్ అంటే బెంజీన్ రింగ్ మీద N2+Cl-. డయోజటైజ్డ్ ప్రొడక్ట్ వచ్చేసిన తర్వాత బోలెడ్ అన్ని రియాక్షన్స్ జరగచ్చు. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ aromatic కాంపౌండ్ NH2 డయోజటైజేషన్ అంటే గ్రూప్ ఏమవ్వాలి? N2+Cl-. ఇప్పుడు దీనికి కాపర్ క్లోరైడ్ యాడ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపర్ క్లోరైడ్. ఇది శాండ్మేయర్ రియాక్షన్, అడిషన్ ఆఫ్ కాపర్ క్లోరైడ్. దిస్ ఇస్ డయోజటైజేషన్, దిస్ ఇస్ శాండ్మేయర్ రియాక్షన్. సో కాపర్ క్లోరైడ్ యాడ్ చేస్తే ఈ గ్రూప్ అంతా కూడా పోయి క్లోరిన్ వచ్చి కూర్చుంటుంది. దీన్నే శాండ్మేయర్ రియాక్షన్ అని పిలుస్తాం. సిమిలర్ ప్రొడక్ట్, సేమ్ ప్రొడక్ట్, రియేజెంట్ మారుస్తాం, దాన్ని మళ్ళీ వేరే పేరుతో పిలుస్తాం, గట్టర్మన్ రియాక్షన్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో డయోజటైజ్డ్ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. బెంజీన్ రింగ్ N2+Cl-.
ఇదే డైజోటైజ్డ్ ప్రొడక్ట్. దీనికి ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారు కాంపౌండ్స్ లైక్ సియుసిఎన్ కానీ సియుసిఎల్ కానీ, అక్కడ ఏది ఉంటే కాపర్ సాల్ట్, ఆ సాల్ట్ తో ఉన్నది ఏది ఉంటే అది వచ్చి N2+Cl- ప్లేస్ లో యాడ్ అవుతుంది. దాన్నే శాండ్మేయర్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకేనా, అరైల్ హాలైడ్స్. సో Cl బదులు Br కూడా ఉండొచ్చు, అప్పుడు ఇక్కడ క్లోరిన్ బదులు Br వస్తుంది. ఓకే, నెక్స్ట్ గట్టర్మన్ రియాక్షన్. సో ఇది ఆల్డిహైడ్ సింథసిస్ అమ్మా. సో నార్మల్ గా గట్టర్మన్ రియాక్షన్ డయాజోటైజేషన్ లో కూడా మాట్లాడతాం. ఆల్డిహైడ్ సింథసిస్ లో దీన్నే గట్టర్మన్ కోచ్ రియాక్షన్ అని పిలుస్తాం. గట్టర్మన్ కోచ్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇది ఆల్డిహైడ్ యాడ్ అవుతుంది, ఏం లేదు. ఫస్ట్ ఆరోమాటిక్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది తీసుకోండి, ఫినాల్. ఓకే, ఫినాల్ రాసేసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే గట్టర్మన్ కోచ్ రియాక్షన్ లో ఆల్డిహైడ్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆల్డిహైడ్ ని సబ్స్టిట్యూట్ చేయండి. మోర్ స్టేబుల్ ఎక్కడమ్మా? పారా పొజిషన్. ఎందుకు? ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో పారా పొజిషన్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ని సబ్స్టిట్యూట్ చేయండి, అంతే. దట్ ఈస్ యువర్ గట్టర్మన్ కోచ్ రియాక్షన్. మేడం నాకు ఎలా తెలుస్తుంది మేడం అంటే, రియేజెంట్ యూజ్ చేసుకోండి. ఇక్కడ రియేజెంట్ మనం ఏం యూజ్ చేస్తాము అంటే హెచ్సిఎన్ అండ్ హెచ్సిఎల్. హెచ్సిఎన్ అండ్ హెచ్సిఎల్ ఎప్పుడైతే ఇవి యూజ్ చేస్తాడో ఏం లేదు, ఫినాల్ రింగ్ మీద డైరెక్ట్ గా ఆల్డిహైడ్ గ్రూప్ ని పారా పొజిషన్ లో పెట్టేయండి, అంతే, ఇంకేం చేయొద్దు. ఇదే గట్టర్మన్ కోచ్ రియాక్షన్. హెచ్సిఎన్ హెచ్సిఎల్ రియేజెంట్ కనిపించింది, ఫినాల్ ఉంది, ఆల్డిహైడ్ గ్రూప్ పారా పొజిషన్. ఫైన్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ రియాక్షన్. నెక్స్ట్ కోల్బే స్మిత్ రియాక్షన్. కోల్బే స్మిత్ రియాక్షన్ కూడా సేమ్. మీకు ఆల్రెడీ ఇలాంటిది ఒక రియాక్షన్ చెప్పాను, మీకు గుర్తుందా? అచ్చా, వి హావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ రియాక్షన్ కదా. ఓకే, సో ఈ రియాక్షన్ ఆ రియాక్షన్ ఒకటే. ఓ బై మిస్టేక్ ఐ హావ్ డన్ ద సేమ్ రియాక్షన్. ఓకే, సో ఇది కోల్బే స్మిత్ రియాక్షన్ ఆర్ ద కోల్బే రియాక్షన్ విచ్ యూ హావ్ ఆల్రెడీ డన్. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇట్ అగైన్. ఆర్థో పొజిషన్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చి కూర్చోవడం. నెక్స్ట్ ఎటార్డ్ రియాక్షన్. ఎటార్డ్ రియాక్షన్ అంటే ఆల్డిహైడ్, బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ రావడం. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్స్ ఎప్పుడైనా మన ఆరోమాటిక్ రింగ్ మీద గనక ఉంటే వీటిని ఆక్సిడైజ్ చేస్తాయి. కార్బన్ అలాగే ఉంచండి, జస్ట్ ఆక్సిడైజ్ చేయండి టు ఆల్డిహైడ్. ఆక్సిడైజ్ చేయండి టు ఆల్డిహైడ్. యూజ్ చేసే రియేజెంట్ క్రోమైల్ క్లోరైడ్, CrO2Cl2. సో బెంజీన్ మీద CH3 ఉంది అంటే టోలిన్. సో టోలిన్ కి CrO2Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ సాల్వెంట్ లైక్ కార్బన్ టెట్రాక్లోరైడ్. ఏం లేదు, ఈ కార్బన్ అలా ఉంచండి, దీన్ని ఆల్డిహైడ్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ చేయండి, అంతే. దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ యువర్ ఎటార్డ్ రియాక్షన్. రియేజెంట్ జాగ్రత్తగా చూసుకోండి. క్రోమైల్ క్లోరైడ్ ఉంది, మన ఆల్కైల్ గ్రూప్ ఉన్న బెంజీన్ కాంపౌండ్ ఉంది, అంతే. ఆల్కైల్ గ్రూప్ ని ఇమీడియట్ గా ఆక్సిడైజ్ చేయండి టు ఆల్డిహైడ్. ఆక్సిడైజ్ చేయమన్నాను కదా, లాస్ట్ స్టేషన్ కార్బాక్సిలిక్ యాసిడ్ పెట్టేస్తే ఆన్సర్ పోతుంది. నో, జస్ట్ ఆక్సిడైజ్ టు ఆల్డిహైడ్ మాలిక్యూల్. ఓకేనా, దిస్ ఈస్ యువర్ ఎటార్డ్ రియాక్షన్. నెక్స్ట్ మ్యానిచ్ రియాక్షన్. మ్యానిచ్ రియాక్షన్ ఏంటి అంటే ఇందులో చాలా రియాక్టెంట్స్ ఉంటాయమ్మా. ఒకటి అమైన్ తీసుకుంటాం, సో దిస్ ఇస్ యువర్ అమైన్, ఇథైల్ అమైన్. ఇంకొకటి ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకుంటున్నాం, దిస్ ఇస్ యువర్ formaldehyde molecule along with a ketone. So ketone, formaldehyde molecule, amine molecule ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో బీటా అమైనో కిటోన్. బీటా అమైనో కిటోన్ అంటే ఏంటి? ఇది మన కీటో గ్రూప్, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో బీటా పొజిషన్ లో ఏముందమ్మా? అమైన్ గ్రూప్ ఇస్ అటాచ్డ్. బీటా పొజిషన్ లో అమైన్ గ్రూప్ ఉంటుంది. సో ఆల్ఫా బీటా, బీటా అమైనో కీటోన్. దిస్ ఇస్ మ్యానిచ్ రియాక్షన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి. క్లియర్?
సో ఇదే మ్యానిచ్ రియాక్షన్. నెక్స్ట్ విట్టిగ్ రియాక్షన్. మీకు ఇందాక గుర్తుందా, ఫిట్టిగ్ లాగా ఇంకొక రియాక్షన్ ఉంది, అదే విట్టిగ్ రియాక్షన్. ఇందాక వుడ్స్ ఫిట్టిగ్ చూసాం, దట్ ఈస్ ఫిట్టిగ్. ఇది విట్టిగ్. ఫిట్టిగ్ వేరు, విట్టిగ్ వేరు. సో విట్టిగ్ రియాక్షన్ లో ఏం జరుగుతోంది అంటే ఫాస్ఫోనియం ఇలైడ్స్ తో రియాక్షన్ జరుగుతోంది. సో ఎప్పుడైతే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఫాస్ఫోనియం ఇలైడ్ తో రియాక్ట్ అవుతుందో ఫార్మ్ అయ్యే కాంపౌండ్ ఆల్కీన్. ఏం చేయొద్దు, ఈ డబల్ బాండ్ గ్రూప్ ఉంది కదా, ఇది ఫాస్ఫరస్ ఇలైడ్. ఇలైడ్ కి ఏ కార్బన్ గ్రూప్ అయితే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి అంతే. ఓ ప్లేస్ లో ఆ మాలిక్యూల్ ని రాయండి అంతే. ఓ ప్లేస్ లో ఇక్కడ ఏదైతే కార్బన్, సపోజ్ ఇక్కడ C2H5 ఉందనుకోండి అమ్మా, ఈ డబల్ ఓ తీసేసి C2H5 రాయండి అంతే. వాట్ ఎవర్ ఇస్ దేర్ జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్. ఇదే విట్టిగ్ రియాక్షన్. ఫాస్ఫోనియం ఇలైడ్స్ తో రియాక్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఫాస్ఫోనియం ఇలైడ్ తో రియాక్షన్ జరుగుతుందో మనకు ఫార్మ్ అవుతున్న ప్రొడక్ట్ ఏంటమ్మా, ఆల్కీన్స్. ఆల్కీన్స్ ఇస్ బీయింగ్ ఫార్మ్డ్. క్లియర్? నెక్స్ట్ Reformatsky reaction amma. Reformatsky reaction reagent zinc in presence of H+. Zinc in presence of H+ reaction is your Reformatsky reaction. ఇక్కడ యూజ్ చేసే రియాక్టెంట్ ఏంటి అంటే ఆల్ఫా హాలో ఎస్టర్ కార్బనైల్ కాంపౌండ్ తో రియాక్ట్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకోండి లేదా కీటోన్ తీసుకోండి, ఏదన్నా పర్లేదు. సో దిస్ ఇస్ యువర్ కార్బనైల్ కాంపౌండ్. దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా హాలో ఎస్టర్. ఇది ఎస్టర్ గ్రూప్ కదా, ఇది ఆల్ఫా పొజిషన్ కదా, ఆల్ఫా పొజిషన్ మీద హాలోజన్ ఉంది. సో ఆల్ఫా హాలో ఎస్టర్ ఎప్పుడైతే కార్బనైల్ కాంపౌండ్ జింక్ తో రియాక్ట్ అవుతుందో బీటా కీటో ఎస్టర్ వస్తుంది. అంటే ఏంటి, ఇది ఎస్టర్ ఉందా, ఇది ఆల్ఫా పొజిషన్, దీనికి ఇంకొక పొజిషన్ యాడ్ చేయండి. సో దిస్ విల్ బి బీటా పొజిషన్. అవునా? ఈ బీటా పొజిషన్ ఏంటి, జస్ట్ ఇదే డబల్ బాండ్ 2 5 బాండ్స్ అయిపోయినాయి కదా. ఫైవ్ బాండ్స్ అయిపోయినాయి కదా. సో వాట్ టు డూ, జస్ట్ రైట్ ద సేమ్ మాలిక్యూల్, కొంచెం డిఫరెంట్ గా రాయండి. సో ఫస్ట్ ఈ గ్రూప్ ఉంది కదమ్మా, దీన్ని ఎలా రాస్తారు అంటే ఈ గ్రూప్ ఇక్కడ బీటా పొజిషన్ లో అటాచ్ చేయండి దాన్ని. సో రైట్ ద సేమ్ థింగ్, 2 గ్రూప్స్, ఇక్కడ డబల్ బాండ్ పెడితే ఏమవుతుంది, 5 బాండ్స్ అవుతాయి. సో రైట్ ఇట్ యాజ్ OH అంతే. ఈ ఎక్స్ ని తీసేయండి అంతే, ఈ ఎక్స్ ని తీసేయండి అంతే. దట్ ఈస్ యువర్ Reformatsky రియాక్షన్. జింక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H+ జరిగితే Reformatsky రియాక్షన్ జరిగి బీటా హైడ్రాక్సీ ఎస్టర్ ఫార్మ్ అవుతుంది. సో ఆల్ఫా హాలో ఎస్టర్ తీసుకోండి, ఆల్ఫా హాలో ఎస్టర్ నుంచి హాలోజన్ తీసేయండి, బీటా పొజిషన్ లో ఈ గ్రూప్ ని యాస్టిస్ గా పెట్టేయండి. డబల్ బాండ్ ఉంటే మనకి 5 బాండ్స్ అన్స్టేబుల్ అవుతుంది కాబట్టి డబల్ బాండ్ ఓని OH కింద కన్వర్ట్ చేయండి. మనం ఇందాక ప్రతిసారి నేను అదే చెప్తున్నా, ప్రతి రియాక్షన్ లో నేను కండెన్స్ చేసినప్పుడు డబల్ బాండ్ వస్తే దాన్ని OH కింద కన్వర్ట్ చేస్తున్నా. అవునా? సేమ్. ఓకే, సో దిస్ ఇస్ Reformatsky రియాక్షన్. నెక్స్ట్ Dieckmann రీఅరేంజ్మెంట్. ఇది డబల్ బాండ్ NOH గ్రూప్ నే మనము ఆక్సైమ్ అని పిలుస్తాం. ఈ ఆక్సైమ్ అమైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అమైడ్ అంటే ఏంటమ్మా, CONH2. ఇది జరిగేది ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది. సో ఏం ఫార్మ్ అవుతుంది, ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని డబల్ బాండ్ O కింద రాయండి, ఈ గ్రూప్ ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి. సో ఆబ్వియస్లీ ఇంకో కార్బన్ పెరుగుతుంది. సో 1 2 3 4 5 6 1 2 1 2 3 4 5 6. ఓకే, సో సేమ్ కార్బన్ 6 కార్బన్ 6 కార్బన్. సో దీన్ని డబల్ బాండ్ O కింద రాయండి, NOH గ్రూప్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో యుల్ బి గెటింగ్ అ caprolactam. It is an amide. Okay, so this is the Dieckmann rearrangement. Next Claisen rearrangement amma. సో ఆర్థో ఎలైల్ ఫినాల్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎలైల్ ఫినైల్ ఈథర్స్ తీసుకుంటున్నామో దే రీఅరేంజ్ థర్మల్లీ
టు ఫార్మ్ ఆర్థో ఎలైల్ ఫినల్స్. సో ఇది చూడండి aromatic ఇది. సో ఈథర్ కదా, ROR గ్రూప్ ఉంటే ఈథర్. సో ARO CH2 CH డబల్ బాండ్ CH2. సో ఆర్థో ఎలైల్ aromatic alcohol. నెక్స్ట్ కర్టియస్ రీఅరేంజ్మెంట్. కర్టియస్ రీఅరేంజ్మెంట్ అసైల్ అజైడ్స్ అమ్మ. అసైల్ అజైడ్స్ ఎప్పుడైనా సరే మనకి రియాక్షన్ ఇక్కడ చూడండి, ఐసోసైనేట్స్ హైడ్రాలిసిస్ జరిగితే అమైన్ ఫార్మ్ అవుతుంది. అంటే ఈ గ్రూప్ అంతా H2 కింద కన్వర్ట్ అయిపోతుంది, RNH2 గ్రూప్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి అసైల్ అజైడ్స్ అంటే ఇవి. ఆర్ డబల్ బాండ్ అజైడ్ అంటే N3 మాలిక్యూల్. సో ఎప్పుడైతే RCON3 మాలిక్యూల్ ఫస్ట్ హీట్ చేస్తే ఐసోసైనైడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఈ ఐసోసైనైడ్స్ ఇఫ్ యూ రియాక్టెడ్ విత్ అన్ ఆల్కహాల్ అప్పుడు కార్బమేట్ వస్తుంది. అంటే ఏంటి, ఇది డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది కదా, దిస్ ఇస్ హ్యావింగ్ దిస్ ఓ, ఈ డబల్ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ OR గ్రూప్ వస్తుంది, H వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, అప్పుడు కార్బమేట్. అదే హైడ్రాలిసిస్ చేశారనుకోండి అమైన్. అలా కాకుండా ఇంకొక అమైన్ తో రియాక్ట్ చేశారనుకోండి యూరియా డెరివేటివ్ వస్తుంది. సో దిస్ ఇస్ కర్టియస్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ స్టీఫన్ రియాక్షన్. స్టీఫన్ రియాక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ రియాక్షన్. టిన్ క్లోరైడ్ HCl. టిన్ క్లోరైడ్ HCl దీన్ని జస్ట్ CHO కింద కన్వర్ట్ చేయండి. సైనైడ్ గ్రూప్ CN గ్రూప్ ని CHO గ్రూప్ కింద కన్వర్ట్ చేయండి. యూజ్ చేసే రియేజెంట్ టిన్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl. సో ఎప్పుడైతే టిన్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl యూజ్ చేస్తారో CN తీసేసి CHO పెట్టండి, అంతే. రీప్లేస్ CN విత్ CHO గ్రూప్. దిస్ ఇస్ స్టీఫన్ రియాక్షన్. నెక్స్ట్ హన్స్డిక్కర్ రియాక్షన్. హన్స్డిక్కర్ రియాక్షన్ అంటే ఏం లేదు, విల్ బి టేకింగ్ ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, బ్రోమీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4. రియేజెంట్ ఏంటి, బ్రోమీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4. ఈ గ్రూప్ అంతా తీసేయండి, Br ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి. సో ఏమవుతుంది, విల్ బి గెటింగ్ అ హాలో ఆల్కేన్. ఇవి మన ప్రిపరేషన్ మెథడ్స్. హాలో ఆల్కేన్స్ లో చదువుకున్నాం సిల్వర్ సాల్ట్ నుంచి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హన్స్డిక్కర్ రియాక్షన్. హన్స్డిక్కర్ రియాక్షన్ సిల్వర్ సాల్ట్ నుంచి డైరెక్ట్ మనకి హాలో ఆల్కేన్ వస్తే దాన్ని హన్స్డిక్కర్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ రోజన్మండ్ రియాక్షన్. రోజన్మండ్ రియాక్షన్ ఏమీ లేదు, ఎప్పుడైతే హైడ్రోజన్ పలాడియం బేరియం సల్ఫేట్ తో రియాక్షన్ చేస్తామో మన యాసిడ్ క్లోరైడ్ ని జస్ట్ ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేయండి. యాసిడ్ క్లోరైడ్ ని ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేసేదే రోజన్మండ్ రియాక్షన్. యాసిడ్ క్లోరైడ్ టు ఆల్డిహైడ్. సో C డబుల్ బాండ్ Cl ఉంటే Cl తీసేసి H పెట్టండి, అదే రోజన్మండ్ రియాక్షన్. నెక్స్ట్ హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్. హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్. అమైడ్ ని అమైన్ కింద కన్వర్ట్ చేయండి. సో ఎప్పుడు కూడా హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్ లో ఒక కార్బన్ తక్కువ వస్తుందమ్మా, ఒక కార్బన్ తక్కువ వస్తుంది, అందుకే కార్బన్ తీసేయండి. సో CO గ్రూప్ తీసేయండి. సో RNH2. RNH2 will be the Hofmann bromide degradation. ఒక కార్బన్ తక్కువ. సో రియేజెంట్ జాగ్రత్తగా చూసుకోండి. బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అండ్ వాటర్. జనరల్ గా యూజ్ చేసేవైతే బ్రోమిన్ NaOH అపాన్ హైడ్రాలిసిస్ అని రాస్తాడు. సో ఎప్పుడైతే యూజ్ చేస్తున్నాడో మనకి ఇమీడియట్ గా గుర్తుంచుకోండి, అమైడ్ ని అమైన్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సోనోగషిరా కప్లింగ్. సోనోగషిరా కప్లింగ్ ఏంటి అంటే టర్మినల్ ఆల్కైన్ అరైల్ లేదా వినైల్ హాలైడ్ తో ఈ రెండు కప్లింగ్ రియాక్షన్. ఇక్కడ యూజ్ చేసేవి పలాడియం అండ్ కాపర్ క్యాటలిస్ట్. పలాడియం కాపర్ క్యాటలిస్ట్. మేడం ఈ పేరు నేను ఎక్కడ వినలేదు అని బ్లాంక్ ఫేస్ తో చూడొద్దు. పేరు వినకపోయినా రియేజెంట్ చాలా రిపీటెడ్ రియేజెంట్ అమ్మా. ఎందుకు ఆ రియేజెంట్ అన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే ఇట్స్ అ నేమ్డ్ రియాక్షన్. మీరు చాలా సార్లు యూ కెన్ సి palladium in presence of copper catalyst. సో palladium in presence of copper catalyst రియాక్షన్ జరుగుతోంది అంటే ఇక్కడ జస్ట్ ఈ ఏమొద్దు, ఈ మాలిక్యూల్ ఉందా, ఈ HX ని తీసేయండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి, ఈ ఆల్కైన్ మాలిక్యూల్ ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి, అంతే. సో బెంజీన్ రింగ్ యుల్ బి గెటింగ్ అ ఆల్కైన్ మాలిక్యూల్ ఆన్ ద బెంజీన్ రింగ్. క్లియర్? సో ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్, C ట్రిపుల్ బాండ్ Cr, C ట్రిపుల్ బాండ్ Cr, అంతే.
దీన్నే సోనోగషిరా కప్లింగ్ అని పిలుస్తాం. టర్మినల్ ఆల్కైన్ వచ్చి మన అరైల్ కానీ వినైల్ హ్యాలైడ్ కానీ, హ్యాలైడ్ ప్లేస్ లో ఆల్కైన్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అయితే దాన్నే సోనోగషిరా కప్లింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్. సో గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? థాలమైడ్ వస్తుంది. సో దిస్ ఇస్ యువర్ వాట్ ఆర్ యూ టేకింగ్? సో యూ కెన్ సింథసైజ్ primary amine. So you will take your phthalimide ని ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తారో you can get your primary amine. So Gabriel phthalimide synthesis is one of the most important reaction to synthesize primary amine. నైట్రోజన్ కాంపౌండ్స్ లో ప్రైమరీ అమైన్ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం యూజ్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే గ్యాబ్రియల్ థాలమైడ్ సింథసిస్. ఓకే, సో ప్రైమరీ అమైన్ అమ్మ, సెకండరీ టెర్షరీ అంత పెద్దగా ఏం రావు. ప్రైమరీ అమైన్ కి మాత్రమే ఉపయోగించే ప్రొసీజర్ సెలెక్టివ్ గా. ఓకేనా? అండ్ ఇంకొకటి, యాజ్ ఐ హావ్ యాడెడ్ 2 రియాక్షన్స్, కోల్బే రియాక్షన్ 2 times వచ్చింది కాబట్టి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటి అంటే ఫింకెల్స్టైన్ రియాక్షన్, స్వార్ట్స్ రియాక్షన్. అవి రెండు జస్ట్ రిమెంబర్. ఫ్లోరినేషన్ చేస్తే అంటే ఆర్ఎఫ్ ఫార్మ్ అయింది, ఆర్ఎఫ్ కాంపౌండ్. సో ఫ్లోరినేషన్ చేస్తే దీన్నే స్వార్ట్స్ రియాక్షన్ అని పిలుస్తాం. అయోడినేషన్ చేయాలి అంటే యు కాల్ దాట్ యాజ్ ఫింకెల్స్టైన్ రియాక్షన్. ఫ్రాంక్లాండ్ రియాక్షన్ ఒకటి, రిడక్షన్ జింక్ తో యూజ్ చేస్తాము, అదొక రియాక్షన్. క్లియర్? ఓకేనా? ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అమ్మా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్ రియాక్షన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ఇవి. దీస్ ఆర్ ద టాప్ 30 నేమ్ రియాక్షన్స్.